హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఛానల్ రెసిపీ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన ఛానల్లో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో పైన ఉన్న ఒక చిన్న గంట సింబల్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఫ్రెండ్స్. సరే, ఇంకెందుకు ఆలస్యం, మరి కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కొత్తిమీర పచ్చడికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. మరి ఈ కొత్తిమీర పచ్చడి చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కొంచెం పోపులు, పిడికెడు పల్లీలు, 3 ఎండుమిర్చి, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, మరికొంచెం చింతపండు, ఇక మరి ముఖ్యంగా కావలసిన కొత్తిమీర. సో ఇప్పుడు మన వంటకాన్ని ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపై కళాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా ఏదైతే చెప్పుకున్నామో ఆ పదార్థాలన్నీ ఒక్కొక్కటి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. నేనైతే ముందుగా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పల్లీలను ఆయిల్లో వేసి కొంచెం అలా వేయిస్తున్నా. ఇవి ఇలా వేయిస్తుండగానే ఇదివరకు చెప్పుకున్నటువంటి ఒక్కొక్క పదార్థాలని మనం ఆయిల్లో వేసుకొని కొంచెం డీప్ ఫ్రై చేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వేసేద్దామా? మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చెప్పుకున్నటువంటి పదార్థాలన్నీ ఆయిల్లో వేసి కొంచెం లో ఫ్లేమ్లో, మరీ మాడిపోకుండా మరీ పచ్చిగా ఉండకుండా మీడియం సైజులో వాటిని మగ్గించుకొని చివరిగా మనం ఏ పచ్చడి అయితే చేయాలనుకుంటున్నామో ఆ పచ్చడి యొక్క ఇంగ్రీడియంట్, మెయిన్ సోర్స్ ఏంటి? కొత్తిమీర. ఆ కొత్తిమీరని చివరిగా మనం ఆయిల్లో కొంచెం లైట్ ఫ్రైగా చేసుకోవాలి. ఈ విధంగా చివరిగా కొత్తిమీరని మనం వేసుకొని ఒకసారి గరిటెతో స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. చూసారు కదా, నేనైతే ఒకసారి గరిటెతో ఇలా వేయించుకున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత మనకు కావలసినటువంటి చిటికెడు పసుపు అందులో వేసుకొని మరొకసారి మన యొక్క గరిటెతో ఈ మిశ్రమాన్ని అంతా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, నేనైతే నాకు కావలసినటువంటి కొంచెం చిటికెడు పసుపునైతే వేసేసాను. ఇక ఎందుకు ఆలస్యం, గరిటెతో మనం చకచక కలిపేసుకుందాం. కలుపుకున్న మిశ్రమాన్ని తర్వాత కళాయి నుంచి ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి చల్లారేంత వరకు ఉంచి తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టించుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. నేనైతే వేడి చల్లారాక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న కొత్తిమీర పచ్చడికి కావాల్సిన రెసిపీస్ అన్నింటినీ అందులో వేసేసాను. ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పును వేసి మిక్సీ పట్టించుకుందాం. మరి నేనైతే ఈ విధంగా మిక్సీ పట్టించేసుకున్నాం. ఇక మనం ఈ కొత్తిమీర పచ్చడికి కావలసిన పోపు పెట్టేసుకొని చాలా స్వీట్ అండ్ హాట్ అండ్ స్పైసీగా అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పోయి ఈ పచ్చడిని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం అండ్ మీన్ వైల్ టిఫిన్తో పాటు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేస్తారని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్. నెక్స్ట్ టైం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. ఇట్లు మీ రెసిపీ కిచెన్ మెంబర్. బాయ్.